హాయ్ అండి, ఈరోజు నేను పెసరపప్పు వండుతున్నాను. మనకి కావాల్సింది నేను చూపిస్తాను. ఇది శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. పప్పుని కడుక్కున్నాం కదా, ఇందులో వాటర్ వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. లైట్గా కారం వేసుకుంటున్నాను కొద్దిగానే. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి పప్పు పెట్టేద్దాము. 2 విజిల్స్ రానివ్వాలి. ఓకేనండి, 1 విజిల్ వచ్చింది. ఇంకో విజిల్ రాగానే కట్ చేద్దాము. ఓకేనండి, స్టవ్ బంద్ చేసుకుందాము. ఓకే, పప్పు ఉడికిపోయింది, తీసి చూద్దాము. ఓకేనండి, ఉడికిపోయింది పప్పు. కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా చేసుకుందాం. ఇలా ఉండాలన్నమాట పప్పు. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. సాల్ట్ చూసుకుందాము. కొద్దిగా వేసుకుందాము సాల్ట్. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మసాలా పెడదాము పప్పుని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చిందా, ఎలా ఉందో చెప్పండి. కామెంట్ రూపంలో అయినా మీరు కామెంట్ చేయండి. ఓకేనండి, ఇది పప్పు మసులుతుంది కదా. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇందులో మనము వెల్లిపాయలు వేసుకుందాము. ఇది గండు చిటికెడు ఇట్లా పట్టుకోవాలన్నమాట. మెంతులు వేసుకున్నాను. తాలింపు గింజలు వేసుకున్నాను. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. మూత పెట్టేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్. సూపర్ టేస్ట్ అండి పప్పు. వేడి వేడి అన్నం కానీ చపాతి కానీ సూపర్గా ఉంటుంది. హాయ్ అండి, మనము ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాము. ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఏమి వేయట్లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడరు, చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా ఇందులో వాటర్ వేసుకుందాము. చూసారా, ఇలా కలుపుకోవాలన్నమాట వాటర్ వేసుకొని. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఓకే ఒక 2 ఎగ్స్ పలగొట్టాలి. బాగా కలుపుకోవాలన్నమాట. సింపుల్ ప్రాసెస్. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయితేనే బాగుంటుంది, ఆమ్లెట్ మంచిగా ఉంటుంది అన్నమాట. హీట్ అయింది కదా ఆయిల్.
అందులో వేసుకుందాము. ఓకేనండి, చూసారు కదా, పైన మూత పెట్టేసుకుందాము. ఓకేనండి, ఓకేనండి, మూత పెట్టేసుకున్నాము. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూసారు కదండి, వేడి వేడి ఆమ్లెట్, వేడి వేడి పప్పు, వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ అండి, సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.